దివ్య బలి పూజలో ఆల్టర్ సర్వస్ది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. కాబట్టి దానిని మీరు పవిత్రంగా చూసుకోవాలి. మీ సేవ దేవాలయానికి మాత్రమే పరిమితం కాకూడదు. దేవాలయంలో మీరు గురువుకు సహాయం చేస్తూ దివ్య సప్రసాదం పట్ల భయభక్తులు కలిగి ఎలా జీవిస్తారో బయట కూడా అలాగే మీ జీవితం ఉండాలి. ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభు పవిత్రమైన దివ్య బలి పూజలో గురువు పక్కన మీకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. దేవాలయంలో ఎవ్వరికి దక్కనటువంటి స్థానం మీకు మాత్రమే దక్కుతుంది. దివ్య బలి పూజ ముగిసిన తర్వాత గురువు మిమ్మల్ని దీవించి ప్రజల్లోకి పంపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రజల్లోకి వచ్చినప్పుడు మీరు కలిసే ప్రతి ఒక్కరి దగ్గర మీ జీవితాలు ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మరి నలుగురు కథోలికలుగా మారేలా మీ జీవితాలు ఉండాలి. మీరు చేసే ప్రతి పని కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. మీ పాలక పునీతుడైనటువంటి పునీత టార్సెస్ వలె మీ జీవితం పవిత్రంగా ఉండాలి. దివ్య సప్రసాదం పట్ల భయభక్తులు కలిగి జీవించాలి.